దేవిప్రసాద్ గారు, నిన్న అనేక కీలకమైన అంశాలు హరీష్ రావు గారు ప్రస్తావించారు. దీనికి తోడుగా వాస్తవానికి ప్రభుత్వం మొన్న పెట్టిన పీపీటీలో ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పడం కంటే కూడా కేవలం బురద జల్లడంపై, బీఆర్ఎస్పై బురద జల్లడంపైనే ప్రస్తావించిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో హక్కులను సాధించుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటే, పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటే, ఈ మొత్తం పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి కూడా వివాదాస్పదమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం వ్యవహారంలో ఇటు పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఈ మొత్తం 3 ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు రాజు గారు, మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ వైఖరి అంటే కేవలం కాంగ్రెస్ వైఖరి కాదు, మొత్తము 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పాలి. తెలంగాణ ప్రజలు వీటిని ఎట్లా అడ్డుకుంటారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి మొత్తంగా కూడా కేసీఆర్ను, హరీష్ రావు గారిని, కేటీఆర్ను, మొత్తం బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్లలో జరిగినటువంటి నీటి వనరులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కృషిని ఒక విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. సెక్షన్ 3 సాధించడం అనేటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటి ఒక గొప్ప విజయం. అసలు ట్రిబ్యునల్ ఎందుకు అడిగినాము రాజుగారు? మనం 299 టీఎంసీలు మాకు కేటాయిస్తే నీటి వాటలో మాకు అన్యాయం జరిగింది. మేము ప్రాజెక్టులు అప్పుడు కావాలని మా ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో 68% ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సమైక్యాంధ్ర పాలనలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి ఈ 299 టీఎంసీలు మాకు చాలా అవసరాలు ఉన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో మొత్తం పాలమూరు, నల్గొండ ఇవన్నీ ప్రాంతాలు కూడా వలసలు పోతూ ఉన్నాయి, లక్షలాది వలసలు పోతూ ఉన్నారు. రైతాంగం అంతా పక్కకే నీళ్లు ఉన్నప్పటికి కూడా మరి కన్నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు ట్రిబ్యునల్ వేసి అసలు మా వాటా ఎంతో తేల్చాలని ఫైట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డికి కనీసమైన కాంగ్రెస్ నాయకుల జ్ఞానం ఉంటే అసలు టీఆర్ఎస్ పార్టీ ట్రిబ్యునల్ ఎందుకు అడుగుతుంది? 299తోనే సంతృప్తి చెంది సంతకాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అసలు ట్రిబ్యునల్ అడగాల్సినటువంటి అవసరం లేదు. మాకు అన్యాయం జరుగుతుందని 28 సార్లు లేఖలు రాష్ట్రమని నిన్న హరీష్ రావు గారు ఎన్ని లేఖలు రాష్ట్రమో చాలా స్పష్టంగా చెప్పారు. ట్రిబ్యునల్ మీరు ఉపసంహరించుకోండి, మేము న్యాయమైనటువంటి వాటా కోసం మీకు కేఆర్ఎంబీ వేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే అపెక్స్ కౌన్సిల్లో కూడా మొదటి సంవత్సరం సంతకం ఎందుకు వచ్చిందంటే మీరు తాత్కాలికంగా ఒప్పందాలు చేసుకున్నారు, ఈ ఒప్పందాలలో మాకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి డెఫినెట్గా మాకు న్యాయమైనటువంటి వాటా రావాలని అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా. రెండోది కూడా కేసీఆర్ గారు ఏం చెప్పినారు, మొత్తంగా కూడా 53 సంవత్సరాల సందర్భంగా గేజ్ డిశ్చార్జ్లో నీళ్ళన్నీ కూడా సముద్రంలో పోతూ ఉన్నాయి, సరైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం కాలేక. కాబట్టి ఈ వాటాను, నికర జలాలని ఎట్లా పంచుకోవాలి, అట్లాగే వరద జలాలు కానీ మిగులు జలాలు కానీ ప్రోరేటా అంటే ఇప్పుడు ఎట్లయితే కేటాయింపులు జరుగుతాయో ఆంధ్రకు, తెలంగాణకు, అదే రీతిలో వీటిని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి విషయం మీద ఒక నిర్ణయం 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించి నిర్ణయించుకోవాలని చెప్పాడు. ఎక్కడ కూడా కేసీఆర్ గారు సొమోటోగా మేము 3000 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నామని ఎన్నడూ చెప్పలేదు, ప్రాజెక్టులు కట్టుకోమని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక ప్రపోజల్లో భాగంగా జగన్తో ప్రపోజల్ వస్తే వాటిని శ్రీశైలం ద్వారా, మన భూభాగం ద్వారా నీళ్లు వేసి అట్నుంచి రాయలసీమకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు డెఫినెట్గా దీనివల్ల మనకు కొంత ఉపయోగం జరుగుతుంది, ఇక్కడ కొన్ని వేల లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రపోజల్ అయితే బాగుంటుందని చెప్తే ఆ తర్వాత ఒకవేళ తెలంగాణ భూభాగంలో నదుల అనుసంధానం వల్ల కాలువలు నిర్మిస్తే రేపు భవిష్యత్తులో మాకు ఇబ్బంది వస్తుందని ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకులు మాకు అవసరం లేదు, మేము గోదావరి నుంచే తీసుకుపోతామని బరిదెగించి మాట్లాడినటువంటి మాటలు చూసాం. కానీ ఇవాళ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తంగా కూడా ఇవాళ బంకచర్లకు పోతున్నటువంటి ఈ అక్రమ నీటిని ఎట్లా వాళ్ళు తీసుకుపోతున్నారు, దాన్ని ఎట్లా అడ్డుకోవాలి, దానికి అవసరమైనటువంటి కార్యాచరణ ఏంటి, దానికి అవసరమైనటువంటి ప్రతిపక్షాల సహకారం ఏందనేటువంటి విషయంలో ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్తో రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ యాక్షన్ ప్లాన్ బదులు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకుడు, తెలంగాణ కోసం తప్పించిన నాయకుడు, నీటి కోసం నిరంతరం ప్రవహించేటువంటి ఒక కేసీఆర్ మీద ఒక సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారికి సంబంధించిన ఆలోచన మీద దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన పద్ధతిని ఎంచుకొని ఇలా చాలామంది మేధావులు, ఇంతకుముందే విజయానంద్ చెప్పినట్టు అనేక మంది ప్రజా సంఘాలు, మిగతా వాళ్ళు కూడా మా మీద కోపం ఉంటే, మా పార్టీ మీద కోపం ఉంటే మీరు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయండి, కానీ తెలంగాణ ప్రయోజనాలను ఈ పేరు మీద మీరు వాళ్ళకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో తెలంగాణకు మరణ శాస్త్రం అవుతుంది.
ఓకే. ఇవాళ రేపు పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే చుక్క నీళ్ళు రాకుంటే అప్పుడు తెలంగాణ రైతాంగం ఎంత గోసపడాలి? Yes. ఇవన్నీ కూడా ఆలోచించి ఇలా ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో ఇలా ముందుకు పోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలా సమగ్రంగా ఆలోచించుకోవాలి. రాజకీయ వైరుధ్యాలు ఉంటే ఎవరు సమాజానికి ఏం ద్రోహం చేశారో చర్చ పెడదాం, ప్రజలలో చర్చ పెడదాం, ప్రజలు తేల్స్తారు. Okay. ఇప్పటికే కాంగ్రెస్ ఎంత దుర్మార్గం చేసిందో. ఈ 299 ఇచ్చింది ఎవరు? రైట్. కాంగ్రెస్ పార్టీ. మేము టీఆర్ఎస్ వచ్చినాక చేసుకున్నటువంటి ఒప్పందాలు కావు. ఈ అలొకేషన్స్ అన్నీ కూడా పంచినవి మీరే. ఈ ప్రాంతానికి మరణ శాసనం రాసింది మీరే. ఈ ప్రాంతానికి రాసినటువంటి మరణ శాసనాన్ని తిప్పి చేయడానికి ప్రజలకు అవసరమైనటువంటి ఆకాంక్షల కోసం నీటి మళ్లించడానికి మేము 10 ఏళ్లుగా ప్రయత్నం చేస్తే మా మీద ఎదురుదాడి చేసేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మొత్తం తెలంగాణ హక్కుల మీద దాడి. రాజుగారు, ఇది ఒక్కటే పైన చూస్తే మనకు అర్థం కాదు. ఇలా మొత్తం తెలంగాణ హక్కుల మీద దాడి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ప్రజల పట్ల, నాయకుల పట్ల, ఉద్యమకారుల పట్ల ఇలా అవహేళనగా మేము ఏమైనా చేస్తాం, ఏదైనా తీసుకుపోతాం అనేటువంటి ముసుగులో చేస్తున్నటువంటి కుట్రను ఇవాళ అందరం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి, ఇలా తెలంగాణలో నీటి కోసం తల్లాడినటువంటి తెలంగాణ, ఇవాళ తెలంగాణలో నీళ్లు వచ్చినటువంటి విధానాన్ని ఇవాళ ఓర్చుకోలేక ఆ నీటినంతా మాయం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను ఛేదించాల్సినటువంటి అవసరం. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అయినా, 10 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలో అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం అన్నిటికంటే కూడా నీళ్ల కోసమే పోరాడిన పరిస్థితి, ఫలితాలు కూడా సాధించిన సందర్భం. కానీ దశాబ్దాల పాటు తెలంగాణను ఏ విధంగా కాంగ్రెస్ దగా చేసిందో, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణలో సాగునీటి సంక్షోభాన్ని సృష్టిస్తూ తెలంగాణలో జలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నీటి దోపిడీ జరుగుతూ ఉంటే కూడా అడ్డుకోకుండా బీఆర్ఎస్పై బురద జల్లడం ఏదైతే ఉందో దీన్ని తప్పకుండా తిప్పి కొడతాం అని చెప్పి నిన్న హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భం. మరణ శాసనం తెలంగాణ రైతులకు మరణ శాసనం రాస్తున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే అంశాన్ని దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా వెల్లడించిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం.